తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రచారంలో పరిగెత్తిన అభ్యర్థుల మైకులు మోగబోయాయి. నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు ప్రత్యేక వాహనాలు సైతం ఏర్పాటు చేసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జెండాలు పట్టుకుని ఊరువాడ అదిరే రీతిలో ప్రచారాలు నిర్వహించారు. ఇక నవంబర్ 30వ తేదీన జరిగే పోలింగ్కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తంగా 119 నియోజకవర్గాలకు గాను ఎన్నికల బరిలో 2290 మంది బరిలో ఉన్నారు. వారిలో 221 మంది మహిళా అభ్యర్థులు సైతం పోటీలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ సందర్భంగా భద్రతా విధుల్లో 45,000 మంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. ఇప్పటి వరకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రానుంది. రాజకీయ పార్టీలు అభ్యర్థులు సమావేశాలు ఇంటింటి ప్రచారం లాంటివి కూడా చేయవద్దని ఈసీ సూచించింది. పత్రికల్లో వేసే ప్రకటనలకు మోడల్ కోడ్ మీడియా కమిటీ ముందస్తు అనుమతి ఉండాలని, వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్ళు సైతం స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్లు గెస్ట్ హౌస్లు హోటల్లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29, 30 తేదీలో రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, పత్రికా ఘోషణలు నిర్వహించరాదని, బల్క్ ఎస్ఎంఎస్లు కూడా పంపకూడదని స్పష్టం చేశారు.